ఇక జూన్లో జాబ్ మేళా ఏటా ఆ నెలలోనే నోటిఫికేషన్లు డిసెంబర్ లోపు ఉద్యోగాల భర్తీ. ఇక జూన్లో జాబ్ మేళా అంటే ఇక రేవంత్ రెడ్డి నిజంగా మీరు ఏమనుకుంటారు నాకేం అర్థమవుతలేదు. కేసీఆర్కి తెలియదా ఉద్యోగాలు ఇవ్వకపోతే పైసలు మిగులుతాయి, ఉద్యోగాలు ఇవ్వకపోతే పైసలు మిగులుతాయి, ఆ పైసలు దారి మళ్ళిస్తే మన జేబులలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాం అనుకో జరిగేది ఏంది, నెల నెల జీతాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30,000 మంది ఇచ్చినాం అనుకో, 3 × 3 = 15 ఎన్ని అవుతాయి, కోట్ల రూపాయలు జీతాలు పోతాయి. కాబట్టి మరి ఎందుకు నువ్వు ఏం సంగతి, నువ్వు ఎక్కడికి తెస్తున్నావు పైసలు, ఈ ఉద్యోగాల సంగతి ఏంది అంది. ఇక జాబ్ మేళా ఉంటుందని కూడా చెప్తా ఉన్నావు. ఏటా ఆ నెలలోనే నోటిఫికేషన్లు డిసెంబర్ లోపు ఉద్యోగాల భర్తీ చేస్తారని చెప్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం ఉంటుంది. ఇక లోపాలు లేకుండా పరీక్షల నియామకాలు చేపడతామని చెప్పిండు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్కు ఎంపిక కావాలి, అభ్యర్థులకు మరి గట్ల పరీక్షలు పెడితే ఎట్లయితారు సార్, యూపీఎస్లో గట్ల పరీక్షలు పెడుతున్నారు, ఎట్లయితే మనం కూడా దొంగతనం చేయమంటావా? మరి ఎంపిక కావాలి, అభ్యర్థుల ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రేవంత్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభించినటువంటి సీఎం సివిల్స్ మెయిన్స్ రాసే అభ్యర్థులకు 1,00,000 సాయం కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. నేడు ఢిల్లీకి రేవంత్ వరంగల్ సభకు రాహుల్ ఆహ్వానించడానికి పోతా ఉన్నారంట. రైట్. రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్ లోపు నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్పై రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కష్టపడితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల వెన్ను తట్టి ఇలా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. మీ కష్టానికి గుర్తింపు, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. కమ్మవారికి అవకాశాలు ఇచ్చి నైపుణ్యాలను ప్రోత్సహిస్తాం, మన కులాన్ని ప్రేమిద్దాం, ఇక ఇతరుల కులాలను గౌరవిద్దాం. ఢిల్లీలో తెలుగు వారికి కీలక నాయకత్వం లేదు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలు కనబడతా ఉన్నాయి. ఇలా ఉద్యోగుల బదిలీలకు మరో 10 రోజులు గడువు ఉంది, 31 వరకు ఛాన్స్ ఉంది. మూసీ అభివృద్ధి 1,50,000 కోట్లు, ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం, హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. టూరిజం, వ్యాపారం, ఐటీకి అనువుగా ప్రణాళికలు, ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా చర్యలు, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ఆదరిస్తాం. గోపనపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించినటువంటి సీఎం. నిజంగా ఎక్కడికి వెళ్ళి తెస్తున్నావు నాకు అర్థమవుతుంది పైసలు ఈ అప్పుల రాష్ట్రంలో. ఈ మూసికి 1,50,000 కోట్లు ఏంద్రా నాయన, మూదికి 1,50,000 కోట్లు అంటే ఇది మాకు అద్భుతంగా నాకు తెలిసి ఒక కన్నుల పండుగ. మురికి వాసన కొట్టే మూసి ఇలా అద్భుతమైన ఒక ఆహ్లాదమైనటువంటి కేంద్రంగా మారితే అక్కడ అనేక బిజినెస్లకు వ్యాపారాలకు తావిస్తే మన తెలంగాణ వ్యాపారుల యొక్క అక్కడ వ్యాపారులకు, చిరు వ్యాపారులకు, తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా బిజినెస్ కార్యకలాపాలు కానీ అభివృద్ధికి సంబంధించింది రేపు పర్యాటక ప్రాంతంగా మారే అటువంటి అవకాశాలు ఉన్నాయి. మూసి క్లీన్గా అయిన తర్వాత, వాసన లేకుండా అయిన తర్వాత, దోమలు లేకుండా అయిన తర్వాత ఈ 1,50,000 కోట్లు పెట్టి మనం కడతా ఉంటే హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరం భారతదేశంలో తీర్చిదిద్దబడతా ఉంటే అలాంటి సందర్భంలో ఆనందమైనటువంటి ఖచ్చితంగా ఈ 1,50,000 డబ్బులు అంటే ఉద్యోగాలు ఇవ్వడం లోపల ముందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి, మూసీ నది ప్రక్షాళనలో ముందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి, రైతు రుణమాఫీ లోపల ముందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా సాధ్యం అవుతుందా ఇవన్నీ నాకు అర్థమవుతలేదు. ఏడికెళ్ళి తెస్తున్నావు ఏం సంగతి? మరి కేసీఆర్ చేయలేదు, నువ్వెట్లా చేయగలుగుతున్నావు? ఇది చెప్పాలి మాకు. కేసీఆర్ చేయలేదు, 7,00,000 కోట్లు అప్పు చేసిండు, ఆయన ఉద్యోగాలు చేయలేక కింద మీద ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా మొన్న డిఎస్సి అభ్యర్థులకు టైం ఇవ్వకపోవడం తప్ప మీరు ఖచ్చితంగా ఉద్యోగాల ముందుకు పోతా ఉన్నారు. ఓకే, ఉద్యోగాలకు బాగానే ఉంది. ఈ మూసిది ఏంది, ఈ రుణమాఫీ ఏంది? ఓకే, రుణమాఫీ కూడా చేసినావు కానీ ఎట్లా సాధ్యమవుతుంది? ఇతర ప్రభుత్వాలకు ఎట్లా సాధ్యం కాలేదు, మీకు ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఈ క్వశ్చన్ ఉంది. మరి ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి. అంటే ఇతర ప్రభుత్వాలు నేనేమన్నా కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, ఇవ్వలేదని కాదు, మేము అంటలేము. రైతు బంధు ఎప్పుడు ఇచ్చిండు? 7,00,000 కోట్లు అప్పు తెచ్చి ఆయన రైతు బంధు ఇచ్చింది మొత్తం ఎంత? 26,000 కోట్లేనంట. 7,00,000 కోట్ల అప్పు తెచ్చి 26,000 కోట్లు మాత్రమే రైతు బంధు ఇచ్చిండంట. మరి మిగతావన్నీ ఎక్కడ పోయినాయి పైసలు? మరి 7,00,000 కోట్ల అప్పు నీనే ఉంది, వాటికి 32,000 కోట్ల అప్పులు కట్టి
మళ్ళీ రైతు బంధు ఏంది, రైతు భరోసా ఏంది, రైతు బీమా ఏంది అంటే ఏంది అంటే ఇవ్వాలనే కోరుకుంటున్నాం, ఆనందంలో అడుగుతా ఉన్నాం. అయితే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇవ్వగలుగుతున్నావు. ఇవి ఇట్లా ఉండంగా ఉద్యోగాల మేళ అంటున్నావు, జాబ్ క్యాలెండర్ అంటా ఉన్నావు, మూసి నదికి 1,50,000 కోట్లు అంటున్నావు. ఏ కైసా ఓ సక్తా హే, ఇది ఎలా సాధ్యము అంటే అప్పుల రాష్ట్రాన్ని కూడా ఎవరికి సాధ్యం కాదన్నటువంటి పరిపాలన కూడా చిత్తశుద్ధి ఉంటే, దోపిడీ చేయకపోతే, రాష్ట్రం మీద భక్తి ఉంటే ఖచ్చితంగా అన్నిటినీ అంటే హామీలనన్నీ అమలు చేయవచ్చు అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రూఫ్ చేస్తూ ఉన్నది. ఎవరు అవునన్న కాదన్న 10 ఏళ్ల కాలంలో తెలంగాణ భక్తుడైన కేసీఆర్ లూటి రాజకీయాలు చూసిన తర్వాత మనుషుల మీద మనుషులకే విశ్వాసం పోయింది. ఇలా ఏమి చేత కాదు, పాలన అనుభవం లేదు, ఒకసారి మంత్రి కాలేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రుణమాఫీ 2 లక్షలు దేశంలోనే ఎవరు చేయలేదు. 2 లక్షలు ఎటో టైం రుణమాఫీ చేస్తూ ఉంటా ఉన్నాడు, ఇస్తున్న ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఏటా జూన్లో పండుగ చేస్తామంటా ఉన్నారు. అట్లా కాకుండా మూసి నదిని ప్రక్షాళన చేసి ఇవాళ అద్భుతంగా ముందుకు తీసుకుపోయి 1,50,000 కోట్లు పెడతా ఉన్నారు. ఇలాంటి పనులు చూస్తూ ఉంటే, మీరు వింటూ ఉంటే మాకు కూడా ఆనందమే కదా. ఇలా పక్కనే ఉస్మానియా, పక్కనే హైకోర్టు, దాని పోటీ పరివాహక ప్రాంతాలు, దాని పక్కనే సిబిఎస్ బస్టాండు, దాని పక్కనే మురికివాడలు, దాని పక్కనే మంచి ప్రాంతాలు ఇట్లా వసుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ ఉప్పలకెళ్ళి ఓడి ఈడంగా పోతే ఆలయంగా పోతే మూసి ప్రక్షాళన జరిగిన తర్వాత మంచి తెల్లని వాటర్ పోతూ ఉంటే ఎట్లా ఉంటుందో చూడాలనేది అందరికీ. ఓకే, క్యారీ ఆన్. రైట్, వెరీ గుడ్. మీ కష్టాన్ని గుర్తిస్తామని కూడా ఆయన చెప్పినట్టుంది. ఇక మూసి అభివృద్ధి 1,5,00,000 ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతం చేస్తాం, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిద్దాం. ఓకే, ఇది బాగుంది, కానీ తెలంగాణలోకి అవకాశాలు ఇవ్వండి. తెలంగాణలోకి మాకు అవకాశాలు ఇవ్వండి. ఇలా టూరిజం, వ్యాపారం, ఐటీకి అనుగుణంగా ప్రణాళికలు చేస్తారంట. వెరీ గుడ్. ప్రజాప్రభుత్వము గుర్తొచ్చేలా చర్యలు తీసుకురా. అబ్బా, నేను అదే అంటారా, క్యా అవుతాయి కైసా ఏదంటే దీన్ని ఏమంటారు అబ్బా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఏ కైసా हो सकता है, ये पैसा कहां से ला रहा है, ये 7,000 ये 7 लाख करोड़ ये कर्जा कैसा ये साल होने वाले हैं. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చిన కేసీఆర్కి ఎందుకు సాధ్యం కాలేదు, నీకెట్లా అవుతున్నది అనేది మాకు డౌట్ ఉన్నది. మరి ఆ డౌట్ ఈ కేసీఆర్ ఎట్లా చేసిండ, మాయ చేసిండా, మాయా మచ్చింద్రా అని మాయలోకములో నింపే మంచిదే మన పాలన, ఇక 1-2 ఇచ్చి దాన్ని ఓకే అన్నాడు అంతే.